అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీస్ ఒక 11th ఫేజ్ మొబైల్ రికవరీ మేళా పెట్టడం జరిగింది. ఇందులో టోటల్ 750 మొబైల్ ఫోన్స్ మనం రికవర్ చేసి ఈ విక్టిమ్స్ అండ్ ఓనర్స్కి ఈరోజు ఇవ్వడం జరిగింది. దాని మీద ఒక మంచి ప్రోగ్రామ్ కూడా ఈరోజు డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్ అనకాపల్లిలో పెట్టడం జరిగింది. దీనికి టోటల్ కాస్ట్ సుమారుగా 1.50 crores అమౌంట్తోనే ఇది 750 మొబైల్ ఫోన్స్ రికవర్ చేసి ఇవ్వడం జరుగుతుంది. మన టోటల్గా చూసుకుంటే 2022 మన డిస్ట్రిక్ట్ ఫామ్ అయిన తర్వాత నుంచి ఇది 11th ఫేజ్ ఆఫ్ మొబైల్ రికవరీ మేళా. ఇప్పుడు వరకు మనం 4086 మొబైల్ ఫోన్స్ రికవర్ చేసి ఇవ్వడం జరిగింది. దానికి టోటల్ కాస్ట్ 6.77 crores మొబైల్ ఫోన్స్కి వాల్యూ కూడా ఉంది. ఇందులో అన్ని విధంగా మొబైల్ ఫోన్స్ ఆల్ కంపెనీ మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. యాపిల్, సామ్సంగ్, వివో, రెడ్మీ. సుమారుగా 2450 మిస్సింగ్ మొబైల్ కంప్లైంట్స్ మనకి ఈ సంవత్సరం రిపోర్ట్ అయింది. ఇందులో సుమారుగా 60% ఆఫ్ ద మొబైల్ ఫోన్స్ ఆల్రెడీ రికవర్ చేసి ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా మనం ప్రాసెస్ కంటిన్యూ చేసుకుంటున్నాము. ఈ సంవత్సరం 2025లో మన 3 మొబైల్ రికవరీ మేళాస్ పెట్టడం జరిగింది. ఇందులో 1880 మొబైల్ ఫోన్స్ రికవర్ చేసి 3.70 crores వర్త్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ రికవర్ చేసి ఇవ్వడం జరిగింది. ఇది కేవలం అనకాపల్లి డిస్ట్రిక్ట్ నుంచి కాదు, మిగతా డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా మొబైల్ ఫోన్స్ మనం రికవర్ చేసి ఇవ్వడం జరిగింది. ఇందులో బయట స్టేట్స్ నుంచి కూడా మన టీమ్స్ వెళ్ళి అక్కడ నుంచి ఇక్కడ రికవర్ చేశారు. ఒడిస్సా, కర్ణాటక, వెస్ట్ బెంగాల్, తెలంగాణ ఇది ముఖ్యమైన స్టేట్స్ అక్కడ నుంచి చేయడం జరిగింది. మన అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీస్లో ఒక స్పెషల్ సెల్ మనం ఫామ్ చేశాము విదిన్ ఐటీ కోర్. వాళ్ళు డే అండ్ నైట్ దాని మీద పని చేసుకుని CEIR పోర్టల్ ఒకటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇనిషియేటివ్, అక్కడ నుంచి మనకి డేటా వచ్చిన తర్వాత దాని మీద మనం వర్కౌట్ చేసాము. అది కాకుండా ఒక వాట్సాప్ నంబర్ కూడా మన డిస్ట్రిక్ట్ పోలీస్ నుంచి ఇవ్వడం జరిగింది. ఒక బాట్ నంబర్ 9346912007. అక్కడ కూడా చాలామంది విక్టిమ్స్ మనకి డీటెయిల్స్ ఇచ్చారు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.